Hello to all, welcome to our channel with Rock Movie Reviews. Review of the movie Ambassador Matters Band. Actor by Sushant Garu, written directed by Dushyant Garu. Movie run time వచ్చేసి 2 hours 12 minutes. అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే అండ్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. నా రివ్యూని మిస్ అవ్వడం చూడ చాలా మంది చూస్తున్నారు. ఎవరికి సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ ట్రై సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే బాగుంది, నాకైతే నచ్చేసింది. సింపుల్ స్టోరీనే, బట్ ఆ స్టోరీ తీసుకుని వెళ్ళే విధానం అయితే చాలా బాగుంది. అండ్ స్టోరీ కూడా మన ముందే జరుగుతున్నట్టు అయితే అనిపిస్తుంటుంది, తిరుగుతూ ఉంటా ఫీలింగ్ అయితే వస్తుంటుంది. ఆ విలేజ్ మన విలేజ్ నేటివిటీ తగ్గట్టు చాలా బాగుంటుంది. సో డైరెక్ట్ గారి ప్రజెంటేషన్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఆ విలేజ్ అట్మాస్ఫియర్ ఏదైతే నిజంగానే చాలా బాగుంది. ఈ మూవీకి ప్లస్ పాయింట్ అంటే మ్యూజిక్ అండి. కొన్ని దగ్గర అయితే మ్యూజిక్ బాగా ఎలివేట్ అయింది, అది చాలా చక్కగా ఉంది, చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో మూవీ అయితే చాలా బాగా వెళ్తుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ కొంచెం ఇమోషనల్గా కొంచెం సాడ్గా వెళ్ళిపోతుంది అనమాట. సుహాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. ప్రతి క్యారెక్టర్ని చాలా చక్కగా రాసుకున్నారు. అండ్ వాళ్ళు కూడా చాలా న్యాచురల్గానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సుహాస్ గారు వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ చేసిన శరణ్య గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ బ్రదర్ సిస్టర్ బాండింగ్ కూడా చాలా బాగా చూపించారు. సుహాస్ గారు ఎలానో లీడ్ రోల్ ఉన్నారు, ఆయన మూవీలో చాలా ఇంపాక్ట్గా ఉంది. అలాగే పుష్పలో చేసిన కేశవ క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్ట్గా అనిపించింది నాకైతే. సో ఆయన ఇంపాక్ట్ చాలా బాగా ఎక్కువ అనిపించింది. ఆయన కొన్ని డైలాగ్ కూడా ఫన్ జనరేట్ అవుతాయి అండ్ మధ్యలో ఫన్ మూమెంట్ కూడా ఉంటాయి. అండ్ ఫన్ మూమెంట్తో పాటు ఎమోషనల్ సీన్స్ అయితే మనకి హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది. సో లవ్ ట్రాక్ కూడా బాగానే ఉంటుంది, మరీ సూపర్ అని కాదు, పర్లేదు బాగానే అనిపించింది. వాళ్ళ ఇద్దరిలో ఏదో లవ్ ట్రాక్ ఉంటుంది అది కూడా. సో సెకండ్ హాఫ్ కూడా క్లైమాక్స్ ఒక సాంగ్ వస్తుంది అనమాట. ఆ సాంగ్ ఎందుకు పెట్టారు అనేసరికి అనిపించింది. ఫస్ట్ హాఫ్లో సాంగ్ కూడా బాగానే ఉంటాయి. అండ్ ప్రతిదీ కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ డైరెక్టర్ గారితే చెప్తున్నాను కదా, చాలా చక్కగా రాసుకున్నారు అనమాట నీటికి కూడా. మూవీలో ఎక్కడ కూడా మీరు బోర్ కొట్టేలా విధానంగా ఉండదు. అండ్ మూవీ లాగ్ అయ్యే ఫీలింగ్ అస్సలు రాదు. విలన్ క్యారెక్టర్ కూడా ఎవరైతే చేస్తారో ఆయన కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తారు. ఆయన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ విలన్కి ఒక బ్రదర్ క్యారెక్టర్ ఉంటుందండి, ఆయన చెప్పే డైలాగ్స్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది. కొంచెం డిఫరెంట్ డైలాగ్ అనేది అనిపించింది నాకైతే. సో ప్రతి సీన్ని చాలా చక్కగా రాసుకున్నారు. అలానే మూవీ మరీ ఎక్స్ట్రాడినరీగా ఉంది చెప్పలేను. మూవీ బాగుంది, నాకైతే పర్సనల్ అయితే బాగా నచ్చింది కూడా. సుహాస్ గారు అయితే ఈ మూవీలో ఆయన బెస్ట్ ఇచ్చారని నేను చెప్పవచ్చు. ఎలాంటి క్యారెక్టర్ చేయడం అయితే నిజంగానే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూవీ ఒక సీన్లో గుండె అయిపోతారు, ఆ గొప్ప విషయం కదా. సో ఆ గుండె అయినప్పుడు ఒక హీరోని మూవీని ఇలా చూడడం అంటే మనకి ఆడియన్స్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మన జనరల్గా ఇలాంటి ఎక్కువగా విలన్కి లేదంటే సైకో కిల్లర్స్కి సో ఇలాంటివి చూస్తుంటాం కదా. సో డైరెక్టర్ గారు మరీ ఎలా కన్వే చేశారో సుహాస్ గారు అయితే మనకు తెలియదు, బట్ ఆయన నిజంగా గొప్పతనం చెప్పుకోవాలి. ఆ సీన్ కూడా ఆయన అయితే యాక్సెప్ట్ చేయడం నిజంగానే గుడ్ అసలు. సో మూవీలో సుహాస్ గారు అయితే చాలా హార్డ్ వర్క్ చేసినట్టు తెలుస్తుందండి. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా చాలా అంటే చాలా చక్కగా చేస్తారు. నిజంగానే ఎంత బాగా చేస్తారంటే సో ఎంత ఆయన తక్కువ అంత తక్కువ అనిపిస్తుంది. నిజంగా 100% ఇచ్చారు. నిజంగా డైరెక్టర్ గారు అయితే చాలా డిఫరెంట్గానే ట్రై చేశారు చెప్పవచ్చు. అండ్ ఇమోషనల్ సీన్ వచ్చినప్పుడైతే పిన్ డ్రాప్ ఇట్ సైలెంట్ అయిపోయింది థియేటర్లో. నిజంగా చెప్తున్నాను, థియేటర్లో పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. అలాగే స్టోరీ అయితే చాలా చక్కగా వెళ్తూ ఉంటుంది, మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టేలా ఉండదు, మన కళ్ళు ఎదురుగా జరుగుతున్నట్టే ఉంటుంది. అది నిజంగా చాలా రియలిస్టిక్గా న్యాచురల్గా అనిపించింది. సో ఈ మూవీ స్టార్టింగ్లో చెప్పారు కదా, ఇది రియల్ ఇన్సిడెంట్ స్టార్ట్ చేశాను. సో చాలా చక్కగా మన ముందు ప్రజెంట్ చేస్తారు, ఇదైతే నిజంగా చెప్పొచ్చు. సో ప్రతి సీన్ని కూడా చాలా చక్కగా రాసుకున్న డైరెక్టర్ కదా, చాలా బాగా అనిపించేది. ఆ నేటివిటీ, ఆ విలేజ్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, సో ప్రతి క్యారెక్టర్ కూడా ప్రతి ఆర్టిస్ట్ ఏదైతే క్యారెక్టరేషన్ ఇచ్చారో నిజంగా చాలా బాగా చేశారు. నిజంగా మనకి చాలా బాగా అనిపించింది మూవీ చూసిన. నిజంగా చెప్తున్నారు, ఎక్కడ బోర్ కొట్టేలా ఉండదు. చాలా చక్కగా మన ముందు ప్రజెంట్ చేశారు డైరెక్టర్ గారు అయితే. సో ఓవరాల్గా అయితే మూవీ బాగుంది అండ్ గుడ్ మూవీ అని చెప్పవచ్చు, మరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే సుహాస్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ అసలు, చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ అలాగే సుహాస్ గారి సిస్టర్ క్యారెక్టర్ ఉన్న సారణ్య గారు అయితే చాలా బాగా చేస్తారు. సో మూవీలో ఆవిడది చాలా ఇంపార్టెంట్ రోలే ఉంది. అండ్ హీరోయిన్ కూడా పర్లేదు బాగానే చేశారు. సో విలన్ క్యారెక్టర్ ఏదైతే చాలా చెప్తాను కదా, చాలా స్ట్రాంగ్గా అనిపించింది నాకైతే. అయితే ఎవరైతే చేశారు విలన్ క్యారెక్టర్ నిజంగా చాలా చక్కగా చేశారు. అండ్ ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా చక్కగా చేశారు. అండ్ పుష్పలో ఉన్న కేశవ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో
ఆయనది ఉంది తక్కువే, కానీ ఆయనది ఇంపాక్ట్ అయితే ఉంది చెప్పవచ్చు మూవీలో అయితే. సో పుష్పలో కేశవ ఉన్న క్యారెక్టర్ ఏదైతే కేశవ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. సో మూవీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా చేస్తారు. చాలామంది ఉన్నారు, కామెడియన్స్ ఉన్నారు పెద్దగా. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు నిజంగానే న్యాచురల్గా యాక్ట్ చేశారు అనిపించింది. చాలా చక్కగా చేస్తారు. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు అయితే మూవీని చాలా చక్కగా తీసుకుని వెళ్ళారు. ప్రజెంటేషన్ కూడా చాలా బాగా అనిపించింది. సో చాలా బాగా అనిపించింది మూవీని. అండ్ బీజిఎం సాంగ్స్ విషయానికి వస్తే బీజిఎం అయితే చాలా బాగుంది. అండ్ సాంగ్ ఫస్ట్ హాఫ్లో అయితే బాగానే ఉంటాయి, సో మనకి వినిగా ఉంటే చాలా బాగా. సెకండ్ హాఫ్లో 2 సాంగ్స్ ఉంటాయి, దానిలో లాస్ట్ సాంగ్ అయితే కొంచెం ల్యాగ్ అయితే ఫీలింగ్ అయితే వస్తుంది. అది తప్ప మిగతా పార్ట్ అది మూవీలో ఏదైతే ఉందో సో మనకి ఎక్కడికో బోర్ కొట్టేలా విధానంగా ఉండదు. సో ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.9 out of 5. సో దట్స్ దిస్ రివ్యూ. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ హాల్ నా ఫర్దర్ రివ్యూ మిస్ అని చాలా మంది చూస్తున్నారు, ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్ కదా. సో అలాగే నా సెకండ్ ఛానల్ ఉంది విజ్జు రాక్ స్టార్ వ్లాగ్స్ అని, ప్లీజ్ అక్కడ కూడా మీరు వెళ్ళి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ఇంకా ఇంప్రూవ్ చేయండి. అప్పటివరకు బాయ్, థ్యాంక్ యూ, జై హింద్.